ముఖ్యమంత్రి గారు యాక్చువల్ పిక్చర్ ఏంటనేది రాష్ట్ర ప్రజల ముందు పెట్టారు. కానీ అవి వీళ్ళకి అనవసరం. ఇవాళ మీరు సాక్షి పత్రికలో చూసుంటే దానికి రకరకాల ఇవన్నీ రాసుకొచ్చారు. నా పాయింట్ ఏంటంటే ఇవాళ ఈ కులం అనే దాన్ని, అంటే నేరం చేసిన వాడికి కులమే, సరే బాధితుడు కులము, ఇంకోటి ఈ కులకోణం అంటే ఫెయిల్ అయినా కూడా అదే కులకోణం బట్టి రాజకీయం చేయాలని. అలాగే రెడ్ బుక్ పాలన మరి ఓపెన్ అయినట్టుందని ఇందాక నాగార్జున గారు అన్నారు. ఏదో అంటే 1-2 అరెస్టులు ఏవో జరిగితే ఓపెన్ అయినట్టేనా, అయినా కూడా వీళ్ళు బయటకు వచ్చి ఇట్లా ఎందుకు మాట్లాడగలుగుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ కొడాలి నాని. కులాన్ని పెట్టి రాజకీయం చేస్తాం అనేది క్రిస్టల్ క్లియర్ గా రాష్ట్రంలో ఎవరని మనకి తెలిసిపోతుంది. మొన్న కృష్ణలంకలో ఒక యువకుడు సాయి అనే వ్యక్తి లాకప్ డెత్ చనిపోయాడు. చనిపోతే అతను ఒక యువకుడు గాను లేకుంటే నేర చరిత్ర వ్యక్తిని నేరస్తుడు గాను చూడాలి. కానీ వీళ్ళు ఆ విధంగా చూడలేదు. సాక్షి పేపర్లు ఉదయం నిద్రలేసి డబ్బా పేపరు, టిష్యూ పేపర్ కన్నా దారుణమైన పేపరు, కాపు యువకుడు మృతి, కాపు యువకుడు లాకప్ డెత్, కాపు యువకుడు పెద్ద ఎత్తున ఇదే రకంగా రాసి అంబటి రాంబాబు దగ్గర ప్రెస్ మీట్ పెట్టిస్తాడు. ప్రతిదీనికి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలి, కాపు యువకుడు మృతికి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలి అనేది కులాన్ని రెచ్చగొట్టడం కదా ఇదే? ఇంత దారుణంగానా? మరి ఇప్పుడు బీసీలు కూడా రెచ్చగొడుతున్నారు కదా, సీదిరి అప్పలరాజు వ్యవహారం, నిన్న విరూపాక్షి వ్యవహారంలో. ఇప్పుడు వీళ్ళు చూడండి, ఆ పిల్లోడు కృష్ణలంకలో చనిపోతే సిఐ పైన యాక్షన్ తీసుకున్నాం, ఏ మాత్రం స్పైర్ చేయకుండా అరెస్ట్ చేసాం, ఎఫ్ఐఆర్ కట్టాం, రిమాండ్కి పోయాం, ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్. కరెక్ట్. ఒక నేర చరిత్ర ఉన్న యువకుడు చనిపోయాడు, నేరస్తుడికి హక్కులు ఉంటుంది, దాని మేము కాదనలేదు, యాజ్ పర్ లా పోతా ఉంది. కాపు యువకుడు మృతి పెద్ద ఎత్తున టైటిల్, ఇంకా దాన్ని కాపులంతా రెచ్చగొట్టేది. ఆ తర్వాత వెంటనే కాపులు మీటింగ్ పెట్టేది, అవును, కాపులు సమావేశం పెట్టి ఇంకా రెచ్చగొట్టేది. చూడండి, ఒక కాపు యువకుడిని చంపేసి మీరేం చేస్తున్నారని చెప్పేసి. పైగా ముద్రగడ పద్మనాభం గారికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు చేయాలి, దహన సంస్కారాలు చేయాలని తీర్మానం చేసి వాళ్ళ కుటుంబాన్ని రెచ్చగొట్టి వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టేది, వాళ్ళ కూతుర్ని కనీసం రానియకుండా చేసేది. ఇవంతా కుల రాజకీయాలకు కనిపించలేదు. కొడాలి నాని అలియాస్ టైర్ల దొంగ, నీ ఎమ్మెల్యే విరూపాక్షి తిని తెగబలిసి ఒక దళిత మహిళ పైన దాడి చేసి ఆమె బట్టలు చింపితే ఒక ఆర్టిఫిషియల్ వీడియో తయారు చేసి మళ్ళీ టీడీపీ వాళ్ళ పైన బురద చల్లుతావా? మహిళల పైన నీకున్న గౌరవం ఇదేనా? ఒక బీసీ ఎస్ఐ మహిళ పైన నీ గంజాయి గుంపు దాడి చేస్తే దాని గురించి కొడాలి నాని మాట్లాడ్డా? అతను ఇంకా అరెస్ట్ అవ్వాలి, వీడియోలు పెడుతున్నాడు. చింతాడు రవికుమార్ ఎవరో, అతను ఇంకా బయట వీడియోలు పెడుతున్నాడు, తప్పించుకొని తిరుగుతున్నాడు. పెద్ద పులి సింహాన్ని కాంగ్రెస్ తప్పించుకొని తిరుగుకొస్తాడు. రేపటి పట్టుకొస్తాను. జోగి రమేష్, నువ్వు మహిళల గురించి మాట్లాడే హక్కు ఉందా అని అడుగుతున్నా నేను. నీ సొంత కోడల్ని నీ పైన కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఇచ్చి నన్ను చంపడానికి ప్రయత్నించాడని చెప్తున్నాడు, చెప్తుంది ఆ అమ్మాయి. అవును, జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని దీని గురించి మాట్లాడ్డా? జోగి రమేష్ కోడలు నన్ను నా భర్త నా మామ వేధిస్తున్నాడు, హింసిస్తున్నారు, శారీరకంగా మానసికంగా అదనపు కట్టం కోసం నన్ను చంపడానికి ప్రయత్నించారని చెప్పి ఆమె కంప్లైంట్ ఇస్తే దానిపైన మాట్లాడవా? మహిళల పైన ఏదో పెద్ద మహిళా జనోద్ధరలాగా బిల్డప్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి, ఈ లారీ టైర్ల దొంగ. రెడ్ బుక్ 2 పేజీలు ఏమో ఓపెన్ చేసి ఉన్నాం సార్, 2 పేజీలకే బింబేలు ఎత్తిపోతున్నారు మీరు. ఇంకొక 10 పేజీలు కానీ ఓపెన్ చేసి వైసీపీ కనుమరుగైపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ నిన్న మాట్లాడుతున్నాడు కొడాలి నాని, మా నాయకుడిని ఒక అంగుళం కూడా కదిలించలేరు మీరు, మళ్ళీ వస్తాం ఇంతకింత చేసి చూపిస్తాం ఛాలెంజ్. అంగుళం కూడా కదిలించలేంట. నీ బొంద 140 అడుగులు గోతి తీసి పాతుండాం నిన్ను. నీ పార్టీకి 150 సీట్లుంటే కేవలం 11 మాత్రం చచ్చి చెడి గెలిచి మిగతా 140 అడుగుల గోతి తీసి నిన్ను పాతుండాం. అధపాతాళంలో ఉన్నావు నువ్వు. ఇప్పుడు వచ్చి అప్పుడప్పుడు ఇప్పుడు ఏదో సామర్థ్యం చూసినావు, తిని తెగబలిసిన కోడి మటన్ షాప్ దగ్గరికి వస్తే ఏమవుతుంది? కూరలో కోడవుతుంది, పెనుములు కోడవుతుంది. ఆ విధంగా తయారవుతావు కొడాలి నాని. పైగా బెదిరింపులు బయట
కంక్లూడ్ చేద్దాం. ఎవరు భయపడలేదు సార్? నాగార్జున గారు మీకు ఇప్పుడు 151 సీట్లు ఉన్నప్పుడే మేము భయపడలేదు. ప్రజాస్వామ్యం 11 సీట్లు భయపడతాం. ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, రెడ్ బుక్ పాలన అయిపోతోంది, కులాలు మత ఇవన్నీ సరే